వ్యూవర్స్, వెల్కమ్ టు విజేత తెలుగు అకాడమీ. ఈ రోజు వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు పర్సంటేజ్లో టైప్ 2 క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయి. టైప్ 2 క్వశ్చన్స్ అంటే ఇవన్నీ మొత్తం ఎక్స్ గ్రేటర్ దాన్ వై, ఎక్స్ అనేది వై కన్నా ఇంత పర్సంటేజ్ ఎక్కువగా ఉంటుంది, అయినా వై వాల్యూ ఎక్స్ కన్నా ఎంత పర్సెంటేజ్ తక్కువగా ఉంటుంది అనే బేస్ మీద క్వశ్చన్స్ ఉంటాయి. అంటే పర్సంటేజ్ బేస్ మీద మోర్ దాన్ ఉన్నప్పుడు, లెస్ దాన్ ఉన్నప్పుడు వాటి బేస్ మీద ఒకటి లేదా రెండు ఇస్తాడు, పీక్యూ అలా ఇచ్చి క్యూ కన్నా మోర్ దాన్గా ఉంది అలాంటి పీలో ఎంత పర్సంటేజ్ అన్నట్టుగా ఇస్తాడు. అలా లేకుండా పీక్యూబి సి అలా మూడు నెంబర్లు ఇచ్చి వాటి యొక్క పర్సంటేజ్ ఏ విధంగా ఉంది, ఈ విధంగా ఉంది చెప్పి ఫైనల్గా ఒక క్వశ్చన్ యొక్క పర్సంటేజ్ కనుక్కోమని చెప్తాడు. ఒకసారి మీకు ఎగ్జాంపుల్ చెప్తే క్లియర్గా అర్థమవుతుందండి ఈ టైప్ 2 ఏ విధంగా ఉంటుందో అనేసి చూద్దాం. ఇప్పుడు ఒకసారి ఇందులో టైప్ 2 క్వశ్చన్ చూసినట్లయితే ఫస్ట్ క్వశ్చన్, ఇఫ్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ వై బై 25%. ఎక్స్ అనేది వై కన్నా ఎక్స్ ఈజ్ లెస్ దాన్ వై బై 25%. ఓకే, దెన్ వై ఎక్సీడ్స్ ఎక్స్ ఎంత? ఎక్స్ అనేది లెస్ దాన్ 25% ఆఫ్ వై కదా. సో వై మనము 100 అనుకున్నట్లయితే ఎగ్జాంపుల్గా దాన్ని బట్టి ఎక్స్ ఎంత అవుతుందంటే 75. ఎందుకంటే ఎక్స్ అనేది 25% లెస్ దాన్ వై కదా, వై కన్నా 25% తక్కువ రావాలి. కాబట్టి మనం వై 100 అనుకుంటే ఇక్కడ వైని ఎక్స్ 75 అవుతుంది. దీన్ని బట్టి ఏమన్నాడు, వై ఎక్సీడ్స్ ఎక్స్ అన్నాడు. వై అనేది ఎక్స్ కన్నా ఎంత ఎక్కువగా ఉంది అన్నాడు. సో వీటి యొక్క డిఫరెన్స్ ఎంత? ఫార్ములా వచ్చేసి డిఫరెన్స్ బై ఏదన్నా అడిగా ఎక్సీడ్స్ ఎక్స్ కదా, ఎక్స్ వాల్యూ ఎంత? ఎక్స్ వాల్యూ ఇంటూ 100. డిఫరెన్స్ ఎంత? ఇటు రెండింటికి 25. సో 25 బై ఎక్స్ వాల్యూ 75 ఇంటూ 100. 25 ఒకట్ల 25 మూడుల 100 బై 3. దీనిని ఏమని రాసుకోవచ్చు, ఇంకా 3 బయట తీసుకుంటే 33 1/3% కూడా అవుతుంది. ఓకే, క్వశ్చన్ ఏమని ఇచ్చాడంటే ఎక్స్ ఈజ్ లెస్ దాన్ వై బై 25%. ఎక్స్ అనేది వై కన్నా 25% తక్కువగా ఉంది అని అంటున్నాడు. కాబట్టి మనం వైని 100 అనుకుంటే ఎక్స్ వచ్చేసి వై కన్నా 25 తక్కువగా ఉంటుంది. సో వై ఈజ్ గోల్డ్ 100, ఎక్స్ ఈజ్ గోల్డ్ 25. వై ఎక్సీడ్స్ ఎక్స్ అన్నాడు. ఫైనల్గా ఏదనుకున్నాడు అంటే వై అనేది ఎక్స్ కన్నా ఎంత ఎక్కువగా ఉంది, పర్సంటేజ్లో ఎంత పర్సంటేజ్ ఎక్కువగా ఉంది అనుకున్నాడు. కాబట్టి వైకి ఎక్స్కి మధ్య ఉన్న డిఫరెన్స్ బై ఎక్స్ వాల్యూ కనుక్కోమనేది ఎక్స్తో కదా, ఎక్స్ కన్నా ఎంత ఎక్కువ ఉంది కాబట్టి ఎక్స్ వాల్యూ కింద వస్తుంది ఇంటూ 100. ఓకే, ఆన్సర్ వచ్చి 33 1/3. సో ఏ కరెక్ట్ ఆన్సర్. ఇక సెకండ్ క్వశ్చన్ చూసినట్లయితే, హౌ మచ్ 66 2/3% ఆఫ్ 312 రూపీస్ ఎక్సీడ్స్ 200. 200 కన్నా 312లో 66.23% అనేది ఎంత ఎక్కువగా ఉంది. సేమ్ దీని ప్రకారమే ఇక్కడ ముందు ఈ పర్సంటేజ్ కనుక్కుందాం. ఎగ్జామ్ ఆన్సర్ తీసుకుంటే 66 2/3% ఆఫ్ 312 కనుక్కుందాం. ముందు 66 2/3 మనం రాసుకోవచ్చు. 318 19 అవుతుంది. 2/3 కాబట్టి ప్లస్ 2/3. దీన్ని 200 డివైడెడ్ బై 3 ఇంటూ 312 అవుతుంది. ఓకే, 200 కన్నా ఇది ఎంత ఎక్కువగా ఉంది అంటే ఆల్రెడీ 200 క్యాన్సిల్ అయిపోవచ్చు. సో 3 ఒకట్ల 3 3 4 12. ఓకే, మొత్తం ఎంత? దీని వాల్యూ 200 ఇంటూ 104 డివైడెడ్ బై 100. ఎందుకంటే ఇక్కడ పర్సంటేజ్ ఉంది కదా, ఈ పర్సంటేజ్ వాల్యూ వేసుకోలేదు. డివైడెడ్ బై 100. ఈ 100 ఈ 0 క్యాన్సిల్ అయిపోతే 208 అవుతుంది. 208 అవుతుంది మొత్తము. ఇప్పుడు ఎక్సీడ్స్ 200 అన్నాడు కదా, 200 కన్నా దీని వాల్యూ అంతా 208. దీని మొత్తం వాల్యూ 208. 200 కన్నా ఎంత ఎక్కువ ఉందంటే 8 ఎక్కువగా ఉంది. 8 ఎక్కువగా ఉంది. హౌ మచ్ అన్నాడు పర్సంటేజ్. హౌ మచ్ దీంట్లో పర్సంటేజ్ కాబట్టి డైరెక్ట్గా రూపీస్ అడిగాడు. 8 రూపీస్ అని చెప్పేయచ్చు మనం. ఓకే, పర్సంటేజ్ అడిగినట్లయితే 8 రూపీస్ డివైడెడ్ బై ఎంత, ఏ దాంట్లో అడిగాడు కంపేర్ దీంతో కాబట్టి 200 ఇంటూ 100 వేసుకోవాల్సి వచ్చింది. 2 క్యాన్సిల్ అయిపోయి 4% అయ్యేది. ఓకే, పర్సంటేజ్ అడిగినట్లయితే 4% అవుతుంది.
ఇక్కడ అడిగింది హౌ మచ్, దీని యొక్క వాల్యూ ఎక్స్ 200 రూపీస్ కన్నా ఎంత ఎక్కువ అని అడిగాడు కాబట్టి జస్ట్ రూపీస్లో మాత్రమే చెప్తాం మనము, పర్సంటేజ్లోకి మార్చుకోవాల్సిన అవసరం ఉండదు ఇక్కడ. ఓకే, మొత్తంగా 8 రూపీస్ అవుతుంది. ఓకే, ఇక పర్సంటేజ్లో టైప్ 2లో సెకండ్ మోడల్ చూసుకున్నట్లయితే సెకండ్ మోడల్ క్వశ్చన్స్ ఏ విధంగా రైజ్ అవుతాయి ఇప్పుడు చూద్దాము. ఇఫ్ ద సాలరీ ఆఫ్ మనోజ్ ఈజ్ 40% లెస్ దాన్ దట్ ఆఫ్ సునీల్, సునీల్ కన్నా మనోజ్ యొక్క సాలరీ 40% తక్కువగా ఉంది అంటున్నారు. దెన్ బై హౌ మచ్ పర్సంటేజ్ ఈజ్ సాలరీ ఆఫ్ సునీల్ మోర్ దాన్ మనోజ్, మనోజ్ కన్నా సునీల్ సాలరీ ఎంత ఎక్కువగా ఉంది అని అడుగుతున్నాడు, పర్సంటేజ్ అడుగుతున్నాడు ఇక్కడ, పర్సంటేజ్. ఓకే, ఇక్కడ మీరు చూసినట్లయితే సునీల్ది కానీ మనోజ్ది కానీ ఇక్కడ శాలరీ మెన్షన్ చేయలేదు, కానీ సునీల్ శాలరీ కన్నా మనోజ్ శాలరీ 40% తక్కువగా ఉంది అంటున్నాడు. సో మనం సునీల్ది 100 అనుకుందాం, సునీల్ది 100 అనుకుంటే మనోజ్ ఎంత అవుతుంది, 40% తక్కువ కాబట్టి 60 అవుతుంది. ఓకే, ఇక క్వశ్చన్ ఏమడిగి అడిగాను, హౌ మచ్ పర్సంటేజ్ ఈజ్ ద శాలరీ ఆఫ్ సునీల్, సునీల్ యొక్క శాలరీ మోర్ దాన్ మనోజ్, మనోజ్ కన్నా ఎంత ఎక్కువగా ఉంది అని అడుగుతున్నాడు. సునీల్ శాలరీ మనోజ్ కన్నా ఎంత ఎక్కువగా ఉంటుంది, డిఫరెన్స్ ఎంత అవుతుంది, 40. ఓకే, ఎంత ఎక్కువగా ఉంటుంది అంటే సునీల్ది కాబట్టి కనుక్కోవాల్సింది, సునీల్ది కనుక్కుంటున్నాం కాబట్టి డిఫరెన్స్ బై వీటి యొక్క డిఫరెన్స్ డివైడెడ్ బై ఎవరితో కంపేర్ చేస్తున్నాడు, మనోజ్తో. ఓకే, మనోజ్ శాలరీ కన్నా ఎంత ఎక్కువ, సో 40 బై మనోజ్ శాలరీ కింద వస్తుంది ఇంటూ 100, 2 2 4 2 3 6, 2 బై అంటే 200 డివైడెడ్ బై 3, 200 డివైడెడ్ బై 3 అంటే ఇక్కడ 3 ఉన్నది, ఇది ఒకటే ఉంది బైలుల్లో, మీరు డైరెక్ట్గా ఇదే ఆన్సర్ పెట్టేసుకోవచ్చు. లేదు చేద్దామంటే 3 6 18, 2 మిగులుతుంది, 3 6 18, ఫైనల్ కూడా 2 మిగులుతుంది, 2/3%. సో సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, చూసారు కదా ఫ్రెండ్, మళ్ళీ ఒకసారి చూడండి. సాలరీ ఆఫ్ మనోజ్ ఈజ్ 40% లెస్ దాన్ దట్ ఆఫ్ సునీల్, సునీల్ కన్నా 40% మనోజ్ సాలరీ తక్కువగా ఉంది. ఫైనల్ గా సునీల్ సాలరీ మనోజ్ సాలరీ కన్నా ఎంత ఎక్కువ పర్సంటేజ్ ఉందో కనుక్కోమంటున్నాడు. కాబట్టి సునీల్ది మనకు తెలియదు, మనోజ్ కూడా తెలియదు, కాకపోతే సునీల్ దానికన్నా తక్కువ అంటున్నాడు కాబట్టి సునీల్ది మనం 100 అనుకుంటే మనోజ్ 40% తక్కువ కాబట్టి 60 అవుతుంది. వాటి ఇద్దరి మధ్య డిఫరెన్స్ 40 రూపాయలు. ఓకే, 40 ఇక్కడ పర్సంటేజ్ ఎలా వస్తుంది, ఇక్కడ కూడా అదే వస్తుంది. మనం కనుక్కోమన్న సునీల్ది కాబట్టి సునీల్ ఎంత పర్సంటేజ్ ఎక్కువగా ఉంది, పర్సంటేజ్ ఎక్కువగా ఉంది అనుకుంటే డిఫరెన్స్ బై ఎవరిది కంపేర్ చేస్తున్నాం, మనోజ్ది కంపేర్ చేస్తున్నాం, డిఫరెన్స్ బై మనోజ్ శాలరీ ఇంటూ 100. సో టోటల్గా 66 ఇంటూ 2/3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. ఓకే, ఇక సెకండ్ క్వశ్చన్ చూసినట్లయితే ఇందులో ఇఫ్ 30% ఆఫ్ P ఈజ్ ఈక్వల్ టు 40% ఆఫ్ Q, దెన్ Q ఈజ్ హౌ మచ్ పర్సెంట్ లెస్ దాన్ P, P కన్నా Q ఎంత తక్కువగా ఉంది అని అడుగుతాడు. ఈక్వేషన్ ఇచ్చారండి, ఈక్వేషన్ నుంచి Q వాల్యూ P వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేసుకొని వాటి నుంచి ఎంత తక్కువగా ఉంది అనేది ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. నేను ఈ ఈక్వేషన్ తీసుకుంటున్నా, ఇక్కడ 30% అన్నాడు, 30% అంటే 30/100 ఎంత Pలో ఈజ్ ఈక్వల్ టు 40%, 40/100 ఇంటూ Q. ఓకే, ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ 100కి 100 క్యాన్సిల్ అయిపోయి ఈ 0 కూడా క్యాన్సిల్ చేసుకోవచ్చు. 3P ఈజ్ ఈక్వల్ టు 4Q, P/Q ఈజ్ ఈక్వల్ టు 4/3. ఇక్కడ చూసినట్లయితే మీరు P వాల్యూ 4కి ఈక్వల్, Q వాల్యూ 3కి ఈక్వల్గా తెలుస్తుంది మనకి. ఇక్కడ ఫైనల్ క్వశ్చన్ ఏమడిగాడు, Q ఈజ్ హౌ మచ్ పర్సెంట్ లెస్ దాన్ P, P వాల్యూ ఎంత మనకి 4, Q వాల్యూ 3, Q అనేది P కన్నా ఎంత తక్కువ అంటున్నాడు. రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత మనకు కనుక్కోవాల్సింది, Q పర్సంటేజ్ కదా, పర్సంటేజ్ ఆఫ్ Q కనుక్కోవాలి, తక్కువ ఉన్నాయి కాబట్టి పర్సెంట్. ఓకే, ఏ డిఫరెన్స్ ఎంత, ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ 1, డిఫరెన్స్ డివైడెడ్ బై దేనితో కంపేర్ చేస్తున్నాము, దేనికన్నా తక్కువ అంటాడు, P కన్నా తక్కువ, P వాల్యూ ఎంత 4, పర్సంటేజ్ కనుక్కోమన్నాడు కాబట్టి 100. ఓకే, బాగా గమనించండి, ఇక్కడ నుంచి చూసినట్లయితే P/Q వాల్యూలో P ఈజ్ ఈక్వల్ టు 4, Q ఈజ్ ఈక్వల్ టు 3 లాగా వస్తుంది మనకు. ఓకే, P వాల్యూ 4, Q వాల్యూ 3 లాగా వస్తుంది. దీని నుంచి అడిగినది ఏంటంటే Q ఈజ్ హౌ మచ్ పర్సెంట్ లెస్ దాన్ P, P కన్నా Q ఎంత తక్కువగా ఉంది కనుక్కోమంటున్నాడు. కాబట్టి P కన్నా Q ఎంత తక్కువ ఉంది, ఇక్కడ 4 ఇక్కడ 3 కాబట్టి డిఫరెన్స్ 1గా ఉంది. 1 డిఫరెన్స్ పైన చేసుకుంటాము. దేంతో కంపేర్ చేస్తున్నాడు, ఇక్కడ పర్సెంటేజ్ P కన్నా అడుగుతున్నాడు, P కన్నా Q ఎంత తక్కువగా ఉంది, P వాల్యూ కిందకి వస్తుంది. P వాల్యూ ఎంత ఇక్కడ 4 ఇంటూ పర్సెంటేజ్ కాబట్టి 100. చూసినట్లయితే 25, 4 2 4 5 20, 25%. Q వాల్యూ
పి కన్నా 25% తక్కువగా ఉంది. ఆన్సర్ వచ్చేసి 25%. ఓకే, ఇక్కడనేమో యాజ్ ఇట్ ఈస్గానే చేసామండి. ఇక్కడ మనోజ్ అడిగాడు కాబట్టి మనోజ్ వాల్యూ కింద వేసుకున్నాము. ఇక్కడ పి వాల్యూతో కంపేర్ చేయమంటున్నాడు కాబట్టి పి వాల్యూ కింద వేసుకుంటున్నాం. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా. ఇక ఇందులో నెక్స్ట్ మోడల్కి వెళ్దాం. టైప్ 2లో నెక్స్ట్ మోడల్కి వెళ్దాం. ఓకే, ఇక టైప్ 2లో లాస్ట్ మోడల్ చూసుకుందాం మనము. లాస్ట్ మోడల్ వచ్చేసి చూసినట్లయితే 2 numbers are less than the third numbers by 25 and 36 respectively. 25 and 36 respectively. By what approximate percentage is second number less than the first number? సెకండ్ నెంబరు ఫస్ట్ నెంబర్ కన్నా ఎంత తక్కువగా ఉంది అప్రాక్సిమేట్గా అని అడుగుతున్నాడు. ఓకే, ఇక్కడ మనం చూసినట్లయితే థర్డ్ నెంబర్ కన్నా ఫస్ట్ అండ్ సెకండ్ నెంబర్స్ అనేటివి 25, 36 నెంబర్ తక్కువగా ఉన్నాయని చెప్తున్నాడు. లెస్ దాన్ కాబట్టి ఓకే, మనము థర్డ్ నెంబర్ని మనము 100 అనుకుందాం ఫస్ట్. ఓకే, థర్డ్ నెంబర్ 100 అనుకున్నట్లయితే ఫస్ట్ నెంబర్ వచ్చేసి ఎంత తక్కువ, 100 కన్నా 25 తక్కువ కాబట్టి ఇది 75 అవుతుంది. ఓకే, ఇక సెకండ్ నెంబర్ చూసుకున్నట్లయితే మనము 100 కన్నా 36 తక్కువ అంటున్నాడు. 100 కన్నా 36 తక్కువ అంటే 64. ఓకే, ఇక ఫైనల్ గా ఏమడుగుతున్న క్వశ్చన్లో బై వాట్ అప్రాక్సిమేట్ పర్సెంట్ ఈజ్ సెకండ్ నెంబర్ లెస్ దాన్ ది ఫస్ట్ నెంబర్. సెకండ్ నెంబరు ఇది సెకండ్ నెంబర్ అండి. సెకండ్ నెంబరు ఫస్ట్ నెంబర్ కన్నా ఎంత పర్సెంటేజ్ అప్రాక్సిమేట్ తక్కువగా ఉంది అంటున్నాడు. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత, 9. ఓకే, 9 డిఫరెన్స్ అవుతుంది. ఫస్ట్ నెంబర్తో అడుగుతున్నాడు. 9 డివైడెడ్ బై ఫస్ట్ నెంబర్తో కాదు, సెకండ్ నెంబర్ అనేది బాగా గమనించండి. ఇక్కడ వాట్ అప్రాక్సిమేట్ పర్సెంట్ ఈజ్ సెకండ్ నెంబర్ లెస్ దాన్ ది ఫస్ట్ నెంబర్. సెకండ్ నెంబర్ లెస్ దాన్ ది ఫస్ట్ నెంబర్ అడుగుతున్నాడు అంతే. సెకండ్ నెంబర్ ఎంత, 75 అనేది సెకండ్ నెంబరు. ఇది ఫస్ట్ నెంబర్లో ఎంత పర్సెంటేజ్ తక్కువ అని అడుగుతున్నాడు. ఫస్ట్ నెంబర్ ఎంత, ఫస్ట్ నెంబర్ 75. 75లో ఎంత తక్కువ, 75 కింద వస్తుంది. సెకండ్ నెంబర్ ఎంత, 64. 75 మైనస్ 64 ఇంటూ 100. ఓకే, 75 మైనస్ 64 ఇంటూ 100 ఫస్ట్ నెంబర్తో కాబట్టి. మీరు గమనించలేదు ఎంత డిఫరెన్స్ ఉంది ఇక్కడ, 9 యాడ్ చేస్తే 11 డిఫరెన్స్ చేసేస్తే 75 ఇంటూ 100. ఓకే, 25 3ల 25 4ల, సో 44 డివైడెడ్ బై 3. 3 1ల 12 మిగులుతుంది. 3 4ల 12.7. సో దగ్గర ఏదైనా ఈక్వల్గా ఉంది, ఏకు ఈక్వల్గా ఉంది 15కు. ఓకే, ఇక్కడ క్వశ్చన్లో ఏ నెంబర్ మనకి ఇవ్వలేదు. థర్డ్ నెంబర్ అనేది ఫస్ట్ 2 నెంబర్స్, ఇక్కడ 2 నెంబర్స్ అంటే ఫస్ట్ నెంబరు అండ్ సెకండ్ నెంబర్ అండి. ఇవి ఫస్ట్ నెంబర్ సెకండ్ నెంబర్ అనేది థర్డ్ నెంబర్ కన్నా 25 లెస్ దాన్ గా ఉన్నాయి. 25 లెస్ దాన్ మరియు 36 లెస్ దాన్ గా రెస్పెక్టివ్ గా, అంటే ఒకదాని తర్వాత ఒకటి కంప్లీట్ గా ఫస్ట్ నెంబర్ ఇది సెకండ్ నెంబర్ ఇది తక్కువగా ఉన్నాయని చెప్తున్నాడు. కాబట్టి మనం థర్డ్ నెంబర్ నే 100 అనుకుంటున్నాము. అందులో ఫస్ట్ నెంబర్ అంటే ఇది ఫస్ట్ నెంబరు 25 తక్కువ కాబట్టి 75 అవుతుంది. సెకండ్ నెంబర్ 36 తక్కువ కాబట్టి థర్డ్ నెంబర్ కన్నా 64 సెకండ్ నెంబర్ అవుతుంది. క్వశ్చన్ లో సెకండ్ నెంబరు లెస్ దాన్ ది ఫస్ట్ నెంబర్ అంటున్నాడు. సెకండ్ నెంబర్ ఏంటి, 64. సెకండ్ నెంబరు లెస్ దాన్ ది ఫస్ట్ నెంబరు. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత ఉంది ఇక్కడ రాసుకుంటాము. డివైడెడ్ బై ఏ నెంబర్ తగ్గుతున్నాడు, ఫస్ట్ నెంబర్ తగ్గుతున్నాడు. సో డివైడెడ్ బై ఫస్ట్ నెంబరు ఇంటూ పర్సెంటేజ్ కదా, అప్రాక్సిమేట్ పర్సెంట్, సో 100% చేసినట్లయితే 11 డివైడెడ్ బై 75 ఇంటూ 100 44/3 14.7 అవుతుంది. అప్రాక్సిమేట్ అడుగుతున్నాడు కాబట్టి 15 అవుతుంది దగ్గర ఈ నెంబర్స్ లో చూసుకుంటే. ఓకే, చూసారు కదా ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.